వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి వీటిలో ఫలింపజేయును గాక. దేవుని బిడ్డలారా, దేవదేవుడు గత 2 వారముల నుంచి ఇదే విషయం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు చెబుతూ ఉన్నారు మోషే గారితో, ఇదిగో మోషే, నీ మనుషులను యెహోషువ నాయకుడిగా ఎన్నుకోమని చెప్పాడు. యెహోషువ గారితో దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, యుద్ధము నీతో పాటు చేసే వ్యక్తులను నీవు ఏర్పాటు చేసుకో. ఎవరితో చేయాలంట? యుద్ధము నీతో పాటు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, ఈ సమస్య నీవు మాత్రమే యుద్ధం చేసే వ్యక్తివై ఉండక నీకు సహకారి అయి ఉండి, నీకు తోడుగా ఉండి, నిన్ను బలపరుస్తూ యుద్ధానికి వెళ్దాం రెడీగా ఉండు అనే వ్యక్తులను నువ్వు ఏం చేసుకో? ఏర్పాటు చేసుకో. నిజమే, ఈ లోక జీవితంలో, ఈ లోకంలో బ్రతుకుతున్న మనందరూ కూడా మన జీవితంలో అనేక యుద్ధంలో భక్తులైనటువంటి యోగు గారు అంటారు, ఈ లోకం మీద మనిషి దినాలు ఎటువంటి అంట? ఎటువంటి దినాలంట? మనుషులు బ్రతుకు దినములు యుద్ధ దినములు వంటివి కావా అన్నాడు. ఎటువంటి దినాలంటే ఈ లోకంలో మనం చేసేది? ప్రతిరోజు మనం ఏం చేస్తూ ఉన్నా? యుద్ధం చేస్తూ ఉన్నా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నావా? ఏర్పాటు చేసుకున్నావా? నీతో పాటు పోరాడే వ్యక్తులని ఏర్పాటు చేసుకున్నావా? నీతో పోరాటానికి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన ధైర్యపరిచే వ్యక్తులని అమాలేకీయులతో చెప్తూ ఉన్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేయడానికి యెహోషువ గారితో చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరిని ఏర్పాటు చేసుకోండి, యుద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకుని. చాలా మంది అందుకే క్రైస్తవ వివాహాల్లో ఏమంటారంటే, ఎవరిని వివాహం చేసుకోమంటారు? విశ్వాసులైన వ్యక్తిని వివాహం చేసుకోమంటారు. ఎందుకని చెప్పండి? ఇతరు బలహీనంగా ఉంటే తాను బలపరిచే రీతిలో ప్రార్థన చేస్తుందని. ఒకవేళ పురుషుడు బలహీనంగా ఉంటే భార్య ప్రార్థన చేస్తుందని, భార్య బలహీనంగా ఉంటే భర్త ప్రార్థన చేస్తారండి. మీరేం చేసుకోండి? ఎటువంటి వారిని ఎన్నుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది? విశ్వాసమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఏర్పాటు చేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మీకు చాలా మార్లు చెప్పిన మరలా ఒకసారి చెప్తూ ఉన్నా, ఇశ్రాయేలుని నిర్గమాకాండం ధ్యానం ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రధానంగా మనం ఎందుకు ఈ విషయం తెలుసుకుంటున్నాము అంటే, ఇశ్రాయేలీయులు ప్రయాణము చేస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు కాలాపురంలో ఉన్నామంటారేమో. ఎక్కడ ఉన్నామంటారు? ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనకి ఎవరు ఉండాలి? యుద్ధం చేయడానికి సహకారులు ఉండాలి, నీకు తోడుగా ఉండాలి. వారు నీవే ఏర్పాటు చేసుకోవాలి. చెప్పాము గత వారం, 2 వారాలకు పూర్వం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే, మొట్టమొదటి వివాహ విషయంలో ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? దేవుడు శరీరరచన బట్టి కానీ మనసిచ్చను బట్టి మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గుణగణములు, దేవుడు చెప్పినటువంటి వాక్యము, దేవుని గ్రంథంలో చెప్పినటువంటి లక్షణములు ఆ స్త్రీలో ఆ పురుషుల్లో ఉన్నవో లేవో ఒకసారి ఏం చేసుకోవాలి? పరిశీలించి పరీక్షించి అటువంటి స్త్రీని వివాహం చేసుకోమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకని అంటే, ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నీవు బలహీనంగా ఉంటే నీకు తోడుగా ఉండి, సహకారిగా ఉండి, నీతో పోరాడవలసినటువంటి ఆ సమస్యతో తాను కూడా సహకారి పోరాటం చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకోవాలి? నువ్వు స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలమ్మా? స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటాను. నా ప్రాణ స్నేహితులు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటా. ఈ బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితులు, ఎటువంటి వాడే ఉండాలి? ఈ బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితులు ఎటువంటి వాడే ఉండాలి? ఎటువంటి వాడే ఉండాలి? చెప్పండి. ఎటువంటి వాడే ఉండాలి? మా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఫ్రెండ్ అనే విషయాన్ని మర్చిపోయి సహోదరుడు వలె ఉండాలి. నువ్వు అక్రమంగా నడుస్తూ ఉన్నప్పుడు, అక్రమంగా నీ పాదాల పడుతూ ఉన్నప్పుడు నిన్ను ఏం చేసేవాడై ఉండాలి? గద్దించేవాడై ఉండాలి. గద్దించేవాడండి. ఆ లక్షణాలు ఎవరికున్నా దేవుని వాక్యం ధ్యానం చేసి ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నాయి. నువ్వు తప్పులో చేస్తున్నప్పుడు, తప్పిదం చేస్తూ ఉన్నప్పుడు, అక్రమంగా నడుస్తూ ఉన్నప్పుడు, అక్రమం వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉన్నాయి. కానీ ఆ మాట దగ్గర మీరు సహించలేదు. దేవుడు సేవకుల దగ్గర కూడా ఉంటాయి. గద్దించుము, బుద్ధి చెప్పుము, బాధల్లో ఆదరించుమని మాట సేవకులు చెప్తారు. కానీ సేవకులు చెప్తున్నారంటే ఈరోజు చాలా మంది అంగీకరించిన స్థితిలో ఉన్నారు.
చాలా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఆ విషయం గురించి చెప్పడం అందులో సమయం కూడా అయిపోయింది. కనుక దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యానుసారంగా నడిచే సేవకుని దగ్గర కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. ఒకటి, నీ స్నేహం ఎవరితో ఉండాలి అంటే, ఒకటి దేవునితో, దేవుని గ్రంథమైన బైబిల్తో, ప్రార్థనా జీవితంతో నీ స్నేహం ఉండాలి. రెండు, దేవుని సేవకులతో, దేవుని బిడ్డైన వారితోనే మాత్రమే నీ స్నేహము ఉండాలి తప్ప లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు. నీకు చెప్పాను నేను బలవంతులను, శక్తివంతులను, లోకం నన్ను ఏమి చేయదని చెప్పి లోకంతో స్నేహం చేసినటువంటి వ్యక్తుల గురించి కూడా మీకు పరిచయం చేశాను. ఎవరు ఆ వ్యక్తి పేరు? సంసోను. అనుకున్నాడు సంసోను, అయ్యంత ఆఫ్టర్ నేను చేయాలంటే చేయగలను, మానేయాలంటే మానేయగలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాలక్రమేణా సామెతల గ్రంథంలో చెప్తుంది, సరదాగా మొదలుపెట్టి చివరికి ఏమవుతుందంట, అది వ్యసనముగా మారుద్దంట. సరదాతో మొదలవుద్ది. సీరియల్ చూడటం కానీ, ఎలా కోడలు చేయటం కానీ. ఒక వ్యక్తిని అడగండి, ముందు తాగే వ్యక్తి నీకు ఎలా అలవాటు అయిందంటే సరదాగా మొదలు పెట్టాను అంటాడు. ఒక స్మోకింగ్ చేసే వ్యక్తిని అడగండి, నువ్వు ఎలా అలవాటు అయిందిరా నీకంటే సరదాగా మొదలు పెట్టాను అంటాడు. కాలక్రమేణా ఏమైపోతుంది, వ్యసనముగా మారిపోద్ది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరితో నీ స్నేహం ఉండాలంటే దేవునితో, దేవుని గ్రంథము, దేవుడు మాట్లాడు బైబిల్తో, ప్రార్థనతో, దేవుని బిడ్డలతో, మూడోది దేవుని సేవకునితో. దేవునితో, దేవుని గ్రంథముతో, ప్రార్థనతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకునితో, వీరితో మాత్రమే నీ స్నేహం ఉండాలి. కానీ లోకముతో ఉంటే సరదాగా అలవాట్లు జరుగుతాయి. సరదాగా ఆడుకుందాం అనుకున్నాడు సంసోను గారు, కానీ సంసోను గారిని ఏం చేసినది, ఆడేసుకుని ఏం చేసింది, అపహాస్యం చేసింది. ఏం చేసింది, అపహాస్యం చేసింది, దాసులు చేసింది. తన ప్రాణాన్ని తానే పోగొట్టుకునే స్థితిలోనికి దిగజారి చేసింది. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు ఏర్పాటు చేస్తుంది దేవుని వాక్యానుసారముగా ఉందా లేదో ఒకసారి వివాహ విషయంలో 1-2 సార్లు పరిశీలన చేసుకోవాలి. అలాగే 2, నీ స్నేహితుల విషయంలో కూడా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక మూడోది, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి చెప్పండి. మనం ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? మూడోది, బంధువులు. అంటే బంధువులు మిగతా తిట్టేయమన్నాడా, బంధువులను వదిలేయమన్నాడా, ఉద్దేశం వదులుకోమంటారా? బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది బంధుత్వాలు ఉన్నాయి. లోతుకి అబ్రహాంకి ఉన్న బంధుత్వం ఎటువంటిది? కష్టాల్లో, కన్నీళ్ళు, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అబ్రహాం గారు ఎట్లా పెట్టుకెళ్ళాడు, కానీ లోతు ఏమైపోయాడు, ఆశీర్వాదం వచ్చేసరికి ఎడవైపు. ఎటువంటి వారితో స్నేహం ఉండాలా అంటే, దేవుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బంధువులు వద్దని చెబుతున్నాడు. పాస్టర్ నేను ఆ మాట నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం చెబుతూ ఉంది. నువ్వు కష్టాల నుండి ఆదరించిన వాడితో నువ్వు బంధుత్వం కలుపుకో. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నవాడితో నీకు సహకరించిన వాడు బంధుత్వం కలుపుకో. ఎంత మంచి మనసు అంటే అబ్రహాం గారిది, ఎంత మంచి మనసు అంటే, తండ్రి లేడు, తండ్రి పోగొట్టుకున్నాడు. అటువంటి వ్యక్తిని ఎంటబెట్టుకెళ్ళి తనకు ఒక స్థానం నుంచి, ఒక స్థాయి నుంచి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడితే, అటువంటి సమయంలో తనను ఆదరించినటువంటి వ్యక్తి నుంచి విడిపోతే, అదే వ్యక్తికి మరలా కష్టం వచ్చి తనను మొత్తము దోచుకుని వెళ్ళిపోతే, మరలా ఆ వ్యక్తి కొరకు ఏమవుతాడమైనా, యుద్ధం చేస్తాడు, పోరాటం చేస్తాడు. అయినా కానీ మరలా తను ఏం చేస్తాడు, తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, అటువంటి బంధువులుగా మనకు కావాల్సింది. గమనించండి, యోబు గారికి కూడా బంధువులు ఉన్నారు. యోబు గారు కష్టాల్లో ఉన్నారు, యోబు గారు బాధల్లో ఉన్నారు, యోబు గారు భయంకరమైన స్థితిలో ఉన్నారు. స్నేహితులు హేళన చేస్తూ ఉన్నారు, తనకు పనిచేసినటువంటి వారు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, అవమానమైన స్థితిలో తనను హేళన చేస్తూ ఉన్నారు. ఏ బంధువుల దగ్గరికి వచ్చాడో చెప్పండి. ఆయన దగ్గరికి అప్పుడు ఏ బంధువుల దగ్గరికి వచ్చాడా? నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు ఏ బంధువుల దగ్గరికి వచ్చాడా? ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ బంధువుల తను వచ్చి ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగారా? లేదు. ఎప్పుడు వచ్చారంటే యోబు గారు మరలా బంధువులు ఎప్పుడు వచ్చారని దేవుని వాక్యం తెలియజేస్తున్నామా? మరలా బాగుపడిన తరువాత ఉంగరాలు తీసుకుని వచ్చారంట. ఎందుకు? మరలా బాగుపడ్డాడు, ఉంగరం పెట్టి తిరిగి మరలా మనకు పెడతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైనది, నిజంగా ప్రేమించేవాడు అంటే దేవుడు ఎన్ని పెట్టలేదు తప్ప, లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చూపే ప్రేమ నీ పట్ల, నీ దగ్గర ఏదో ఆశించి తప్ప, ఆశపడి తప్ప నిజంగా నిన్ను ప్రేమించలేడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి ప్రేమ ఎటువంటిది అంటే, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తి దగ్గర చూపించే ప్రేమ నీ దగ్గర ఆశించి తప్ప, నిస్వార్థమైన ప్రేమ నీ మధ్య ఎవరైనా ఆవిడ లేక అతను చూపించలేదు. నిజమైన ప్రేమ చూపేవాడు ఎవరు అంటే, నువ్వు కష్టాల్లో, కన్నీళ్ళు, బాధల్లో ఉండే అప్పుడు నిన్ను ఆదరించి నిన్ను బలపరచువాడే నిజమైన నీకు స్నేహితుడు. మనకైతే మన పరిస్థితి ఇక్కడ రివర్స్ అవుతుంది. ఏంటో చెప్పమంటారా? మనం బలహీనతతో కష్టాల్లో స్నేహితులు మనం ఆదరిస్తే ఆ వదిలి పెట్టేస్తాం.
అప్పుడు మన ప్రేమ చూపిన వ్యక్తిని వదిలిపెట్టేస్తాం. మన ఉన్నతమైన స్థానంలోకి వస్తే మన స్థాయికి తగ్గటువంటి స్నేహితులు మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? మీరు ఎవరు చేయలేదా? చేస్తలేదా? గమనించండి ఒకసారి. కష్టాల్లో, కన్నీళ్ళు, బాధలు ఒక సాక్ష్యం విన్నా నేను. దాని చాలా గొప్ప సాక్ష్యం అది. ఎందుకంటే కేరళ నుండి ఒక వ్యక్తి ముంబై పట్టణానికి వెళ్ళాడంట. ముంబై పట్టణానికి వెళ్తే ఆ ముంబై పట్టణంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడంట. తనకు స్థిరమైనటువంటి పని దొరకక, తనకు సరైనటువంటి పని లేక, సరైనటువంటి పని ఇచ్చువారు లేక, తనను ఎవరు నమ్మువారు లేక, అటువంటి సమయంలో క్రీస్తును ప్రేమను తెలుసుకుని క్రీస్తు నెరిగి దేవుడి కొరకు సాక్షిగా నిలబడటానికి దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి ఆ రాత్రులన్నీ కూడా యేసయ్యతో ఎక్కువగా గడపయ్యా, నా జీవితం బాగుపడుతుందా, నా బ్రతుకు సరవుద్దా, నేను ఎప్పుడైనా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తానా, ఈరోజు హేళన చేసే వారందరికీ నేను ఒక రోజుకి ఇదిగో ఒకప్పుడు ఇతనికి గుర్తు అని చెప్పి ఎప్పుడైనా చెప్తానా అని దేవుడి సన్నిధిలో అహార్నిశలు రాత్రులు పగలు తేడా రోధిస్తూ ఏడుస్తూ ఉండేవాడంట. అటువంటి సమయంలో దేవుడు తనను దర్శించి ఒక ఉన్నతమైన స్థానం నుంచి గొప్ప పొజిషన్లోకి వచ్చి ఒక స్థాయిలో నిలబెడితే ఒక చర్చిని ఆ చర్చి మొత్తాన్ని తానే మెయింటైన్ చేస్తూ ఆ పాస్టర్ గారికి సహకారంగా ఉంటూ చేదోడు వాదుడుగా ఉంటున్నటువంటి సమయంలో ఒక దినమందు ఆయన దగ్గర ఒక గొప్ప సేవకుడు వచ్చాడంట. ఒక గొప్ప సేవకుడు వచ్చి సేవకుడితో పిలిచి అంటూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే, అయ్యా మన మందిరంలోనికి మీరు మీటింగ్స్ నుంచి ఒక పెద్ద పాస్టర్ గారిని తీసుకుని వచ్చారు కదా అంటే, తీసుకొచ్చానయ్యా, ఆ పాస్టర్ గారితో నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నేను చెప్పానంట. సరే, అయితే ఆ మీటింగ్ అయిపోయిందంట, ఆ రాత్రి గడిచిపోయిందంట. ఉదయం ఆయన పాస్టర్ గారు బయలుదేరడానికి వెళ్ళడానికి ముందు ఈ పాస్టర్ గారు ఆ పెద్ద పాస్టర్ గారితో చెప్పారంట, అయ్యా నన్ను సహకరించే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రోత్సహించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంతగా ఈ స్థానంలో నా మందిరం ఈరోజు ఈ స్థానంలో ఉందంటే, నా పరిచయం ఈ విధంగా కొనసాగుతుందంటే ఆ వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయం మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దిగుతాడు అని చెప్తే ఆ వ్యక్తికి ప్రార్థన చేయండి అని అంటే, ఆ వ్యక్తి కొరకు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఉదయం పొద్దునే వచ్చేసాడంట. ఏ వ్యక్తి కొరకైతే చెప్పాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయమన్నాడో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయనప్పుడు మోకరించాడంట. ఇది ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెప్పారంట, ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి, అయ్యా నువ్వు సుమారుగా 25 సంవత్సరముల క్రితం ఈ యొక్క ముంబై మహానగరానికి వచ్చావు. ముంబై మహానగరానికి వచ్చి నీవు పడుకోవడానికి స్థలం లేదు, రాత్రి ప్లాట్ఫారం మీద పడుకునేవాడు, నీకు తినడానికి ఆహారం లేదు, నీ దగ్గర నుండి రూపాయలతో బన్ను తెచ్చుకొని అంటే రొట్టె తెచ్చుకొని టీలో గడుపు ఒక పూట 2 పూటల వస్తు పడుకున్నటువంటి దినములు, ఒక పూట కొడుకు 2 పూటల వస్తు పడుకున్నటువంటి సమయం. అయినప్పటికీ నువ్వు సంతోషం సమాధానంతో దేవుడు నా పట్ల నిరీక్షిస్తాడు, నిశ్చయంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఒక నిరీక్షణ కలిగి నిత్యము నా సన్నిధిలో నాతో పాటు మొరపెట్టి నిత్యము ప్రార్థిస్తూ ఉండేవాడు. అయితే నీవు పెట్టిన మొరను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థానంలో తీసుకుని వచ్చాను. గత 10 సంవత్సరముల నుండి రోజు నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, నన్ను ఒక్కసారి నా జ్ఞాపకం చేసుకుంటావేమోనని. ఏ రోజున పని, ఏ రోజున టెన్షన్, ఏ రోజున వృత్తి దూరం చేస్తూ ఉన్నావు, ఏ రోజు వృత్తిని దూరం చేస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు ఇంతగా రోధిస్తున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క వ్యక్తికి చెప్పాడు. నిజమే కదా దేవుడు బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఏ స్థలం ముందు మొదలుపెట్టావు, ఏ ప్రదేశం ముందు మొదలుపెట్టావు, ఏ సమయం ముందు మొదలుపెట్టావు, ఏ పని కోసం రోధిస్తూ ఏడుస్తూ నాకు మొరపెట్టావు, ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతిరోజు నిన్ను వస్తూ ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నిన్ను దీవిస్తూ ఉన్నాను, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉన్నాను, నిలబెట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నాను. ఒక్కరోజు కూడా నువ్వు నాతో గడిపే సమయాన్ని నీవు హెచ్చించలేకపోతున్నావు అన్నారంట. ఆ గొప్ప బిజినెస్ మ్యాన్ ఎలా జరిగినటువంటి ఘటన ఆ వ్యక్తి గురించి చెప్తే బాగుంది. ఎందుకంటే మన సంఘంలో అయితే చెప్పేవాడిని, ఆ వ్యక్తి పేరు చెప్పేవాడిని, కానీ మన సంఘం కాదు, ఇదేంటా ఇక్కడ వరకు కాదు, బయటకు లైవ్లో వెళ్తుంది కనుక చెప్పటము సామేశ్యం కాదు కనుక ఆ వ్యక్తి గురించి చెప్పట్లేదు. దేవుడు బిడ్డలారా, కష్టాల్లో, కన్నీరులో, బాధలో, ఇబ్బందుల్లో ఉంటే ఆదరించినటువంటి వ్యక్తి, దగ్గరగా వస్తే బంధువు నీవే, నా ఆప్తుడు నీవే, నా స్నేహితుడు నీవే, నాకన్నీ నీవే అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ఏమంటున్నాడు, నువ్వు పక్క నుండి ప్రభువా పక్కకి వెళ్ళిపో అనేవారు లేదమ్మా. ఈ రోజు మన సంఘాల్లో పెట్టుకుంటున్న వారు దేవుడిని ఆశీర్వదించగా, నేను దీవించగా, ఏమీ లేని స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థానం నుండి దేవుడిని నియమించగా దేవుడిని తెలిసింది మర్చిపోయే వ్యక్తులు లేవా? దేవుడి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ ఉంటుంది, తెలుసా మీ అందరికీ? అన్న
హన్నా కాదు, అన్నా, హెచ్ హన్నా. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆ స్త్రీ తన భర్తతో తనతో పాటు ఉన్నటువంటి తన సహోదరు నిత్యం వేధిస్తూ ఉండే, రోజు బాధ పెడుతూ ఉండేది. ఎప్పుడు నువ్వు గొడ్రాలు రోధిస్తూ ఏడ్పిస్తూ బాధ పెడుతూ ఉండేది. అయితే నిత్యం ఏడుస్తూ ఉండేది. సంవత్సరం ఒకసారి యెరూషలేము దేవాలయానికి బయలుదేరుతూ ఉండేవాడు. అప్పుడు తన భర్త తనను ప్రేమించి తనకు 2 పాళ్ళు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అయినప్పటికీ ఏడుస్తూనే ఉండేది, బాధపడుతూనే ఉండేది, రోధిస్తూనే ఉండేది. ఒకనొక దినమందు నా సమస్య ఎక్కడ పరిష్కారం దొరుకుతుందని దేవుడి సన్నిధికి వచ్చి ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా సేవకుడైనటువంటి హేలి అంటాడు, అమ్మా ఏంటి నీవు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ముద్దురాలు అయి ఉన్నావా అంటే, లేదు నా దాసుడా, లేదు నా ఏలినవాడా, నీ దాసుడైన నేను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకో. నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నా బిడ్డలు లేరు. దేవుడు నాకు కనుక బిడ్డలను పిలిస్తే వాడు పుట్టిన బదులు తల మీద ఏం చేయను క్షౌరము తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడతాను ఒక తీర్మానాన్ని తీసుకున్నటువంటి స్త్రీ. దేవుడు సేవకుడు చెప్పాడమ్మా ధైర్యంగా ఉండు, నీకేమిస్తాడు బిడ్డనిస్తాడు అని చెప్పినప్పుడు, తన గృహానికి తిరిగి తాను వెళ్ళిపోయినప్పుడు, తను గర్భవతి కుమారుడికి కన్నప్పుడు మరలా సంవత్సరం వచ్చేసింది. సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ విషయం చాలా జాగ్రత్తగా గమనించడం దేవుని బిడ్డలారా. మనం ఏర్పాటు ఏ విధంగా ఏర్పరచుకున్నాము, మన జీవితం మన సాక్ష్యం ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. ఇది కావాలంటే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే మొదటి సమూయేలు గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 1, 2, 3 ఇప్పుడు చదవట్లేదు, ఎందుకంటే జాగ్రత్తగా దేవుని మాట చూడండి. ఇక్కడ ఈ స్త్రీ సంవత్సరం వచ్చింది, మా వెళ్దాము రాని తన భర్త అడిగితే, నేను రాను, నా కొడుకు ఏమైపోవాలి, పాలు మరుచు వరకు నీకు ఇప్పుడు వదిలిపెట్టేస్తే నేను వస్తే అక్కడ ఏం చేస్తాను, నా కొడుకుని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేయాలి. పాలు మరుచు వరకు వీడిని నేనేం చేయను, నేను యెరూషలేము రాను అని చెప్పి పాలు మరిచిన 2 సంవత్సరాలు పాలు మరుతారు చెప్పండి. సుమారుగా 4 సంవత్సరాలు అనుకోవచ్చా, 3 అనుకోవచ్చా? 3. ఈ 3 సంవత్సరాలు అక్కడ బిడ్డలు పుట్టినట్టు ఉందా? ఉందా? బిడ్డలు పుట్టినట్టు లేదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ యెరూషలేము దేవాలయం వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళింది చెప్పండి? బిడ్డను వదిలిపెట్టి వెళ్తాను. బిడ్డను వదిలిపెట్టేసింది. తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళింది? ఒంటరిగా వెళ్ళిపోయినటువంటి తనకు ఎంతమంది బిడ్డలు పుట్టారు? తర్వాత ఎంతమంది బిడ్డలు పుట్టారు? 3 బిడ్డలు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయాన్ని గమనించండి. ఏమీ లేనటువంటి స్థితి, ఏమీ కానటువంటి స్థితి, ఏమీ లేనటువంటి స్థితిలో తాను వచ్చింది దేవుని దగ్గరికి. దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చింది దేవుడికి తిరిగి అప్పచెప్పి వెళ్ళిపోయింది. దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. తర్వాత 3 బిడ్డలను దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఈ విషయం గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే, మొదటి స్థితి, మొదటి పరిస్థితి, మొదటి జీవితం. ఇక్కడ పెనిన్నా ఎవరు బయట వ్యక్త? పెనిన్నా ఎవరు బయట వ్యక్త? సొంత వ్యక్తిగా ఏం చేసింది? ఇతను నిత్యము ఏడ్పిస్తూ వస్తుంది. సేవకుడు ఏం చేశాడు? ఆదరణతో కూడినటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? మళ్ళా తన మర్చిపోయినటువంటి సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా ఈ దాసురాలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారయ్యా, లేదా 3-4 సంవత్సరాల క్రితం ఎంతకు వచ్చాను, బిడ్డలు లేని దానిగా వచ్చాను, ఏడుస్తూ వచ్చాను, నా బంధువులు అన్నవారు నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మీరు ఆదరించిన మాటలు మాట్లాడారు. నిశ్చయంగా దేవుడు మీరు ఆదరించిన మాటల ప్రకారం నేను విశ్వసించాను. ఆ మాటల ప్రకారం దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఇదిగో ఆ రోజు ఇచ్చినటువంటి బిడ్డ, నేను ఈ మందిరం వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఆ వ్యక్తి పనికిమాలినోడుగా మారిపోయాడా? ఏమైపోయాడు? ఇశ్రాయేలును పరిపాలించే 2 రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా నిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాట దేవతల రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బంధువులు ఎటువంటి వారు? ఏబు గారు లాంటి చుట్టాలనా? అబ్రహాం గారు లాంటి చుట్టాలనా? అన్నగారు లాంటి చుట్టాలనా? ఎటువంటి చుట్టాలను ఏర్పాటు చేసుకోవాలి చెప్పండి? ఎటువంటి బంధువులు ఏర్పాటు చేసుకోవాలి? మనం మీకు ఇద్దరిని పరిచయం చేస్తానని పరిచయం చేసిన ఆ ప్రసంగాన్ని నేను ముగిస్తా. చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, 9వ అధ్యాయం 30వ వచనం. ఈ 3 వచనాలు చదువుకున్న తర్వాత నేను ప్రసంగానికి వెళ్తాను. చూడండి ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఆ రాజు యొక్క ఆజ్ఞలను శాసనములను ఏ సంస్థానములకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ
రోదనతోనూ మురిదిలో ఇక్కడ ఎవరో ఉపవాస ప్రార్థన చేస్తారు, యూదులు చేస్తారు. 4:30, 4:16 నీవు పోయి షూషాను ముందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందుము. 9:30 మరియు యూదులైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులు నిర్ణయించిన దానిని బట్టి విలాప కార్యములు ఏర్పరచుకొని అది తన మీదను తన వంశస్థుల మీదను ఒక బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకున్న ప్రకారంగా ఉపవాసం నుండి కార్యములు చక్రం చేసిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజమైన బంధువు గురించి నేను చెప్తాను. నిజమైన ఎస్తేరు, రూతు అనే 2 పత్రికలు బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్ల మీద రాసినటువంటి 2 గ్రంథాలని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ముందు ఎస్తేరమ్మ గురించి చదువుకుందాం. ఎస్తేరమ్మ గారు బాల్యంలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఎస్తేరమ్మ గారి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తన చిన్నాన్న గారు, తన బాబాయ్ అనుకుందాం, తన బాబాయ్ అయినటువంటి మొర్దెకై గారు తనను కుమార్తెగా స్వీకరించి బాల్యము నుండి భయభక్తులు నేర్పి దేవుని పట్ల, దేవునికి ఔన్నత్యము పట్ల, దేవుని సన్నిధిలో ఎలా మెలగాలో, దేవుని ఎలా భయభక్తులు కలిగి బ్రతకాలో, దేవుడంటే ఎవరో, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడో, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన సూచక్రియలను, అద్భుతాలను, మహత్కార్యములను, ఇశ్రాయేలు చేసిన అతిక్రమము, ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి శాపము, ఇశ్రాయేలును చూసిన ప్రతి కష్టాన్ని వివరించి చెప్పాడు. ఎవరమ్మా చెప్పింది? ఎవరో చిన్నాన్న. అంత మాత్రమే తన కుమార్తెగా స్వీకరించాడు. నిజమే కదా? కష్టాల్లో ఉండగా, కన్నీరులో ఉండగా, బాధల్లో ఉండగా, ఇబ్బందుల్లో ఉండగా, శ్రమల్లో ఉండగా, ఒంటరితనంతో ఉండగా, ఆదరణ లేకుండా ఉండగా తనను ఏం చేశాడు? తాను ఆదరించి తన కుమార్తెగా ఏం చేశాడు? తనను స్వీకరించాడు. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొర్దెకై దేవుని మనస్సు కాదు, ఎవరు తెలియజేస్తున్నారు? దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇబ్బంది అధికంగా నీకు ఉంటుందో అప్పుడు స్నేహితుడిగా ఉన్న ఆ వ్యక్తి తన సొంత బంధువై మారిపోతాడు అంట. ఎట్లా మారిపోతాడంట? నువ్వు కష్టాల్లో, కన్నీరులో, ఇబ్బందుల్లో, అవమానంలో, ఒంటరితనంతో, వేదనతో, బాధలతో అనేక తోసేబడిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నిన్ను ఆదరించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే యోబు గారి చుట్టాలాగా ఉండడు, అబ్రహాం గారి బంధువులాగా ఉండరు, అన్నమ్మ గారి బంధువులాగా ఉండరు. ఎవరు బంధువులాగా ఉంటారు? ఎస్తేరమ్మ గారి బంధువులాగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉంటారు బంధువులు? అలాంటి బంధువులు ఉన్నారు మనకి, అటువంటి చుట్టాలు ఉన్నారు మనకి. మనం ఎప్పుడు ఒక స్థాయిలో ఉండి 3 పూట్ల భోజనం తింటా ఉంటే వీడు పచ్చిపుచ్చిన తింటాలని ఏడ్చే బంధువులు ఉంటారు మనకి. అంతే కదా? పరిపూర్ణంగా ఒక స్థానంలో మనం ఉండి ఎవరి దగ్గర నుంచి మనం చెయ్యి చాపకుండా మనం బ్రతుకుతూ ఉంటే వీడు ఎప్పుడు పుట్టినట్లేదు అని ఎదురు చూసే బంధువులు ఉంటారా? మన బంధువులు ఎటువంటి వారు? మైకులు వింటున్నారు. మన బంధువులు ఎటువంటి వారు చెప్పండి? లోతు గారు చుట్టాలు మన చుట్టాలి, అబ్రహాం గారి చుట్టాలు మన చుట్టాలి, ఏబు గారి చుట్టాలు మన చుట్టాలి, అన్నమ్మ గారి చుట్టాలు, ఎస్తేరమ్మ గారి చుట్టాలు లాంటి చుట్టాలు మనకి కావాలి. ఎస్తేరమ్మ గారు లాంటి బంధువులు మనకి కావాలి. ఎస్తేరమ్మ గారి బంధువు ఎటువంటి వ్యక్తి అంటే ఎక్కడైతే ఆదరణ లేదు, నేను నీకు ఆదరిస్తా కాదు, నీవు నాకేమై ఉన్నావు? కుమార్తెగా నువ్వు అని చెప్పి కుమార్తెగా స్వీకరించి తాను చేయవలసిన ప్రతి పనిని ఏం చెప్తూ ఉన్నాడు? చాలా జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. అయితే చూడండి, కాలక్రమేణా ఏ బుద్ధులైతే నేర్పాడో, ఏ లక్షణాలైతే నేర్పాడో, ఏ విధంగా ఉండాలని చెప్పి చక్కని రూపును, చక్కని లక్షణాలను తనకు అవలంబించుకున్నాడు.
ఆ లక్షణాలన్నీ అవలంబించుకుంది ఈ తల్లి. కొన్ని దినములైన తర్వాత ఆ రాజ్యములో రాజుకు తన భార్యకి పెద్ద గొడవ వచ్చిపోయి రాణి బయటికి వెళ్ళిపోయింది, పూర్తిగా విడవాడైపోయింది. ఇప్పుడు వివాహం చేసుకోవాలి రాజుగారు ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి ఈ రోజుల్లాగా ఉంటాం కదా. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? అనేకులను గ్రామాలు పట్టణాలు ఉన్నటువంటి స్త్రీని మొత్తాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి ఏ స్త్రీ నచ్చితే ఆ స్త్రీని ఏం చేసేవాడు? వివాహం చేసుకునేవారు. దేవుడు గారి విషయం గమనించండి. చిన్నప్పటి నుంచి ఎవరి పోషణలో పెరుగుతుంది తల్లి? ఈ అమ్మాయి ఎవరి పోషణలో పెరుగుతుందమ్మా? మొర్దుకై యొక్క పోషణలో. మొర్దుకై ఎవరి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి? దేవుడి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, దేవుడిని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుడు స్వభావాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. మొదటి నుండి అదే క్రమాన్ని, అదే భయాన్ని, అదే భయభక్తులు నేర్పుతూ బాల్యం నుండి తనను పెంచుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళందరూ కూడా రాజుగారికి వివాహం జరిగించడానికి అందరూ కూడా రాజుగారికి అందరికీ వివాహం జరగడానికి అందరికీ కూడా రాజుకోటలోకి తీసుకుని రాబడింది ఈ స్త్రీ. ఇవి ఒకటేనా? ఈవితో పాటు 123 సంస్థానాల్లో ఉన్నటువంటి 123 దేశాల్లో ఉన్నటువంటి యవనస్తులు కన్యకలందరూ వచ్చేసారు. ఇక్కడ వచ్చిన సార్ ఒక కార్యక్రమం జరిగింది. అక్కడ బ్యూటీ పార్లర్ ఒకటి ఉంది, తెలుసా మీకు? బ్యూటీ పార్లర్ పెడితే రాజుగారు చూడటానికి రోజు కొంతమందిని పిలిచేవాడు. బ్యూటీ పార్లర్ పెడితే ఎవరు కాళ్ళు ఏమద్దుకోవాలి అన్నీ అద్దుకుని వెళ్తా ఉన్నారు. రాజుగారు నచ్చలా. అయితే ఇక్కడ ఈ తల్లి ఎస్తేరమ్మ దేవుడు ఏ అయితే అద్దుకోమన్నాడు, దేవుడు ఏమద్దుకోమన్నాడు? బైబిల్ గ్రంథంలో స్త్రీకి వచ్చిన లక్షణాలు ఉన్నాయమ్మా. ఏముంది చెప్పండి? 31 కీర్తన 31 సామెతల గ్రంథం 31 అధ్యాయంలో రాయబడి ఉంటాయి. పెందలకాళ్ళు లేవాలి, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, 12ంటికి లేవాలి, బొగుడు మీద సింధులు వేయాలి, పిల్లలు పట్టుకొని తింటాలి, పొరుగులతో గొడవ పెట్టుకోవాలి. ఏ కదా అత్తాకోళ్ళ నుండి తెప్పాళ్ళు ఏం చేయాలి? ఒకరికొకరు ఇసురుకోవాలి, కర్రలు ఇసురుకోవాలి, పక్కన గొడవలు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. ఈ రకమైన స్త్రీకున్న లక్షణాలు. వాళ్ళేమో శరీరానికి అద్దుకున్నారు, ఈవిడ హృదయంలో అద్దుకుంది ఈ లక్షణాలని. హృదయంలో అద్దుకుంది. రాజుగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ స్త్రీ తన హృదయానికి ఏమైంది? నచ్చింది ఆయన జాగ్రత్తగా దేవుని పెట్టారా? నచ్చితే అన్నాడు రాజు, ఇక ఉన్నటువంటి వారు ఎవరిని తీసుకురావద్దు, ఈవిడ నా భార్యగా నేను ఈవిడనేమో ఏం చేస్తాను? స్వీకరిస్తున్నాను, ఈవిడ నా భార్య అని చెప్పారు. వివాహం జరిగిన తర్వాత మొర్దుకై ఏ లక్షణాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ స్వభావాన్ని అయితే అదే స్వభావాన్ని కలిగి ఉండి తన కుమార్తె కొరకు ఆదరణతో కనిపెట్టుచూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి, దేవుడి లక్షణాలు ఎరిగినటువంటి వ్యక్తి, దేవుడు స్వభావాలు ఎరిగినటువంటి వ్యక్తి నీవు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం నిన్ను ఆదరించడం మాత్రం కాక, నీవు ఉన్నతమైన స్థానంలో వెళ్ళినప్పుడు కూడా నిన్ను కనిపెడుతూ ఉంటాడు. ఏమని చెప్పు? తప్పు చేయకూడదు, తప్పటడుగు వేయకూడదు, అతిక్రమ వైపు నువ్వు నడవకూడదు, అక్రమ వైపు నీ పాదాలు పరిగెట్టకూడదు అని చెప్పి కనిపెడుతూ ఉంటాడు. ఉన్నాడా? మా మొదటిగా కనిపెడుతూ ఉన్నాడా? రాణి యొక్క కోట దగ్గర ఏం చేస్తా ఉన్నాడంటే ఈయన గేటు దగ్గర నుండి ఏం చేసేవాడు? పక్కనే కూర్చుంటూ ఉండేవాడు, పక్కనే గమనిస్తూ ఉండేవాడు. ఎవరెవరిని గమనిస్తున్నారు? మొర్దుకై గారేమో ఎస్తేరమ్మ గమనిస్తుంది, ఎస్తేరమ్మేమో మొర్దుకైని గమనిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ లక్షణం ఇది. అందుకే ఏం చేస్తాడంట? నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తే ఏం చేస్తాడు? నిన్ను గాయం చేస్తాడు. దొంగ ముద్దులు పెట్టడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడేది, నిన్ను ప్రోత్సహించే మాటలు, తప్పు చేసి ప్రోత్సహించే మాటలు మాట్లాడు. నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. మొదటిగా ఉన్నాడు ఇప్పుడు పక్కనే శూషణుడు కోటలో పక్కనే తిరుగుతూ ఉండేవాడు. అయితే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏ వ్యక్తికి ఎప్పుడు భయపడడు, ఏ వ్యక్తికి ఎప్పుడు లోబడడు, దేని విషయంలో కూడా కంగారు పడడు, దేని విషయంలో కూడా అదరడు బెదరడు. హామాన్ అనే ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. ఈ హామాన్ అనే దౌర్భాగ్యుడు నిత్యం మొర్దుకైని చూస్తూ ఉన్నప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. దొంగతనం చేసేవాడు, డ్రామా మాటలు చెప్పేవాడు, ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తాడు. యథార్థంగా ఉండేవాడు ఇప్పుడు యథార్థతనే ఉంటాడు, యథార్థతను ఎప్పుడు వదిలిపెట్టడు, నిజాయితీతో ఉంటాడు. దొంగ నాటకాలు ఆడటము మొర్దుకైకి తెలియదు. వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం పడేవాడు. హామాను చూసి ఏం చేసేవాడు? స్టిఫ్గా నిలబడేవాడు, గౌరవించేవాడు, అధికారిని గౌరవించేవాడు, అధికారికి లోబడేవాడు, అధికారి పట్ల భయభక్తులు కలిగి ఉండేవాడు. కానీ దేవుడి కంటే ఎక్కువ స్థానం ఆ వ్యక్తికి ఎప్పుడు
ఇచ్చేవాడు కాదు. దేవుని కంటే ఎక్కువ స్థానము మనం ఇస్తా ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో దేవుని కంటే జనానికి, అధికారులకి, బంధువులకి ఇవ్వబడి అధికారాన్ని చోటిస్తూ ఉంటాం. కానీ మొద్దుకై ఒకటే చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు శిష్యులు కానేరరు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, బిడ్డలు, తల్లిదండ్రులు, ఏమంటారు, అన్నదమ్ముడు, నాకు చెల్లుడు, పొలపడనుడు, భూములను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు, శిష్యుడు కానేరడు. నా ఉద్యోగం నిమిత్తం అతిగా నేను ప్రేమించట్లేదు, దేవునికి లోబడి మాత్రమే నేను విధేయత చూపుతున్నాను అని చెప్పి విధేయత చూపుతూ తగ్గిస్తుంటే హామాను కోపం చేసింది. ఈ బంధువులను ఒకటిగా చదివి ఈ జాతిని ఏం చేసేయాలి? ఇప్పుడు నాశనం చేసేయాలి. ఇక్కడ వాక్యంలోకి వెళ్ళలేదమ్మా, దేవుని జాగ్రత్తగా రండి. వాక్యంలోకి వెళ్ళలేదు, అసలు స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు కష్టాల్లో ఉండగా ఆదరించాడు. నిజమైన బంధుత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి మొర్దెకై. ఇప్పుడు చూడండి, హామానికి కోపం వచ్చింది మొర్దెకై గారి మీద. ఇప్పుడు మొర్దెకైని మాత్రమే కాక జాతిని ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? నాశనం చేశారని ఒక తాకీదు రాజు దగ్గరకు తీసుకెళ్ళిపోతాడు. ఇంకో పలానా కొన్ని రోజులకి ఏం చేయాలి? యూదుడు అనేవాడే లేకుండా ఉండాలి. ఈ మాటలు వెంటనే ఎస్తేరమ్మ చెప్పాడు. మొర్దెకై గారు ఏం చేస్తాడు? మనోవ్యాధులతో గోరు పట్ట కూర్చుని డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎస్తేరమ్మ చూసింది. ఎవరు చూసారు? ఇప్పుడు ఎస్తేరమ్మ చూసింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, బంధుత్వం గురించి ఇంతగా మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఇటువంటి బంధువులు మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప అబ్రహాం గారు లాంటి బంధువులు, అన్నమ్మ గారు లాంటి బంధువులు, ఇంకొకరు ఎవరో యోగు గారు లాంటి బంధువులు మనకి అవసరం లేదు. ఇప్పుడు పిలిచాడని పరిగెత్తిని పిలిచిందమ్మా. మొర్దెకై గారు ఏంటి రోజు ఉన్నట్టు లేడు? మొర్దెకై గారు ఏంటి రోజు మాట్లాడినట్టు మాట్లాడలేదు? మొర్దెకై గారు ఏంటి రోజు ఉన్నట్టు యాక్టివ్గా లేదు? అన్న అడిగినాడు కదా, చెప్పండి, అడిగినాడు లేదా? మొర్దెకై గారేమో ఎస్తేరమ్మను కనిపెడుతున్నాడు, ఎస్తేరమ్మ గారేమో మొర్దెకైని కనిపెడుతూ ఉంది. ఎస్తేరమ్మ గారు మొర్దెకైని కనిపెడుతున్నాడు, మొర్దెకై ఏమో ఎస్తేరమ్మను కనిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరు కనిపెట్టారు? ఎస్తేరమ్మ కనిపెట్టాడు. ఎందుకమ్మా రోజు ఉన్నట్లు మొర్దెకై గారు లేని వల్ల ఏంటో అడిగి తెలుసుకోమని చెప్తుంది. ఇప్పుడు వెళ్ళి చెప్పాడు, ఈయన మొత్తం అమ్మా ఇది జరిగింది. హామానుడు దౌర్భాగ్యుడు, ఈ లోకంలో జనులందరూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చెప్తారు. నేను యూదులను, దేవుని ఎరిగిన వాడును, నాకేమో కలబులు మాటలు చెప్పడం రాదు, దొంగ మాటలు మాయలు నాకు అస్సలు రాదు, ఉన్నట్లు చెప్పడమే నాకు వచ్చు. దాన్ని బట్టి ఉన్నట్లుగా చెప్పేదాన్ని బట్టి నా మీద పగబెట్టి నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను మాత్రమే కాదు, నా జాతిని సంహారం చేశారని ఆశపడుతూ ఉన్నాడు అని చెప్పి ఈ సమాచారం ఎక్కడ తీసుకెళ్ళింది? ఎస్తేరమ్మ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎస్తేరమ్మ ఏం చేయాలి చెప్పండి? రాజు ఒక శాసనం ఇచ్చాడు అంటే ఆ శాసనాన్ని కాదనడానికి వీల్లేదు. కాక రాజుగారితో మాట్లాడదామంటే రాజుగారు కూడా ఏమైనా విదేశీ పర్యటనలో ఉన్నాడు ఆయన. ఒకవేళ అర్జెంటు రాజుగారిని కలవాలని ఎవరైనా ఆలోచన పెడితే వాళ్ళకి ఏంటంట? మరణ దండన. రాజు ఈ విషయం నిమిత్తం రాజుగారు ప్రశాంతమైనటువంటి విశ్రాంతిలో ఉండగా రాజుగారి దగ్గర ఎవరైనా మాట్లాడదామని ఏమైనా నిర్ణయించుకున్నట్లయితే వాళ్ళకి ఏమొస్తుంది? మరణం. ఒక మాట గమనించండి, వీళ్ళందరూ సమానంగా ఉండి ఎస్తేరమ్మకి ఏమైనా బాధ? ఎస్తేరమ్మ గారు ఎక్కడ ఉంది? రాజుగారి కోటలో ఉంది. ఎస్తేరమ్మ గారు సామాన్యమైన మనిషి, రాణిగారు అయి ఉంది. ఎస్తేరమ్మ గారికి వచ్చే ప్రాణహాని ఏమీ లేదు. చూడండి ఈ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనం, 4:3 రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానముకు వచ్చును అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోనూ పొదిగిన వారయ్యింది. నేను చనిపోతున్నామని చెప్పి యూదులు ఏడుస్తూ ఉన్నారు, యూదులు రోధిస్తూ ఉన్నారు, యూదులు బాధపడుతూ ఉన్నారు, యూదులు వేదన పడుతూ ఉన్నారు. మొర్దెకై కూడా వాళ్ళలో ఒకడై ఉన్నాడు. ఇప్పుడు ఎస్తేరమ్మ గారు ఏం చేయాలి చెప్పండి? 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, 4:16 నీవు పోయి అమ్మ జాగ్రత్తగా ఉండే, నీవు పోయి యూదులందరినీ
సమాజ మందిరమునకు సమకూర్చి నా ఇప్పుడు విషయం గమనించండి. ఇక్కడ దగ్గొచ్చాడు. ఇప్పుడు ఎవరి నిమిత్తం ఎలా చెప్పనుకు నాకు? ఎవరి నిమిత్తం ఉపవాసం ఉన్నారు? ఎవరి నిమిత్తం పోరాడుతూ ఉన్నారు? ఇది అమ్మ నిజమైనటువంటి బంధుత్వం. ఇటువంటి బంధుత్వం కావాలి మనకి. ఇటువంటి బంధుత్వం కలిగినటువంటి వ్యక్తుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు కూడా ఇక్కడ విషయాన్ని గమనించండి. కష్టం ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. కష్టం ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. తనకు బాధ కలిగితే అది తన బాధ, అతనే చూసుకుంటాడని తత్వం ఉన్న స్నేహితులతో ఎప్పుడు మనము, బంధువుతో ఎప్పుడు మనము అతిగా మనం కలిసి ఉంటాం, మనకే ప్రమాదము. కష్టం వచ్చిందేమో యూదులకి. ఇప్పుడు ఆ కష్టంలో పాలు పంచుకోవడానికి ప్రయాసపడేది ఎవరు? ఎస్తేరమ్మ. ఇప్పుడు ఎస్తేరమ్మ అంటుంది, ఏమనంటుంది? నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండండి. ఎవరి నిమిత్తం మీరు ఉపవాసం ఉంది? యూదుల నిమిత్తం ఉంది. యూదులు అంటుంది, నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండండి. నిజమే. ఇటువంటి స్నేహితులు ఉన్నారా మనకి? ఇటువంటి స్నేహితులు ఉన్నారా? నేను ఉన్నారని చెప్తాను ధైర్యంగా. దేవుని సేవకుడు తప్ప. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, సంఘములో విశ్వాసకి బాధ వస్తే ఎవరు బాధ వచ్చినట్టు ఫీల్ అవుతారు? దేవుని సేవకుడు తనకు బాధ వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. ఏడ విశ్వాసం నుంచి తొలగిపోతారు, విశ్వాసం నుంచి ఏడ విధేయులైపోతారు, ఏడ లోకంలో కలిసిపోతారు. ఎక్కడ దేవునికి మధ్య మళ్ళా లోకంలో కలిసిపోయి మళ్ళా పాపంలో నిత్య జీవంలో ఎక్కడ స్థానం పడుకుంటారని అహర్నిశలు వారి నిమిత్తము రోధిస్తూ ప్రతి వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుని రోధించేవాడు దేవుని సేవకుడు. దేవుని బిడ్డలారా, సేవకుడు రోధిస్తూ ఉంటే సేవకుడు కొరకు ప్రార్థన చేయమని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పండి ఈ మాట? ఏమంటారు? పాస్టర్ గారు, అమ్మ నా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇస్తేరం ఏమంటారు చెప్పండి? ఇస్తేరం ఏమంటుందమ్మా? నా గురించి మీరు ప్రార్థన. అసలు వీళ్ళు ఇండేది ఎవరి కోసం? ఇవి కోసం. ఇవి పోరాడేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం పోరాడుతుంది? యూదుల కోసం పోరాడుతుంది. యూదులను అంటుంది, నా కోసము మీరు దేవాలయంలోకి వెళ్ళి సమాజ మందిరంలో కూర్చొని నా కొరకు మీరు ఏం చేయండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడి బిడ్డలు ఎటువంటి బంధువులైన మన బంధువులు, ఎటువంటి బంధుత్వం లేనటువంటి వ్యక్తులైన మన బంధువులు గమనించుకోండి. ఒకసారి మనం పరిశీలించుకుందాం. నిజంగా అటువంటి వారి కోసమైనా దేవుడికి ఆజ్ఞాపించి విధేయులై బ్రతుకుతున్నాం? అన్నంలాగా ఏడ్పించేవారు కదా, యోగులాగా దూరం పెట్టేవారు కదా, ఆశీర్వాదం దూరం అవగానే మనం వదిలిపెట్టి వెళ్ళినవారు కదా, ఆశీర్వాదం దగ్గర చేరగానే మళ్ళీ దగ్గరికి వెళ్ళేవారు కదా, మనం పదే వాళ్ళ పట్ల ప్రేమ కలుగుతూ ఉన్నా మనం ఎప్పుడు సంహరించబడతాం ఎదురు చూసినటువంటి వారు కాదా? కానీ అటువంటి వారి కొరకు మనం ఏం చేస్తుంటాం? దేవునే పక్కకు నెట్టేస్తుంటాం. అటువంటి వారే మాకు బంధువుల వాళ్ళని కోరుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే బాధలో తనను ఆదరించాడు మొర్దుకై బాధలో ఉండగా, మొర్దుకై కష్టంలో ఉండగా, మొర్దుకై జనాంగం మొత్తం ఇబ్బందుల్లో ఉండగా ఈ తల్లి వారి కొరకు ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థించి 3 రోజులు అయిపోయిన తర్వాత డైరెక్టర్ రాజు గారి దగ్గరికి వెళ్ళి ఏ శాసనం అయితే వచ్చిందో ఆ శాసనాన్ని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోయి వారి కొరకు ఏం చేసిందమ్మ ఈ తల్లి? పోరాడి వారి ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎటువంటి బంధువులేనా? ఎటువంటి బంధువులైనా మనకు కావాల్సింది? ఇటువంటి బంధువులు ఉన్నారా? మనకి ఉన్నారా లేదా? మాస్టర్ గారు మీ బంధువు కదా అమ్మా, మీ బంధువు కదా మీరు అంటారు అనుకున్నా, తల ఊపుతారు అనుకున్నా. పాస్టర్ గారు మీ బంధువు కదా, మీ కొరకు నిత్యం ప్రార్థన చేసేవాడు సేవకుడు కదా. మరి పాస్టర్ గారికి మీ బంధువులు కాదు ఆలోచించుకోండి ఒకసారి. వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. ఒక బంధుత్వం గురించి చూశారు. అటువంటి బంధువులు మీరు ఏర్పాటు చేసుకోండి. అటువంటి బంధువులతో మీరు ప్రేమ కలిగి ఉండండి. అటువంటి వారితో మీ బాధను పంచుకోండి, మీ కష్టాన్ని పంచుకోండి. వారి కష్టాల్లో మీరు పాలు పబ్బులు పంచుకోండి. దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తులతో, అటువంటి విశ్వాసులతో మన బంధుత్వం ఉండాలి తప్ప మనం బాగున్నప్పుడు మన పక్క నుండి, మనం బాగున్నప్పుడు ఎప్పుడు ఉడుకుతుంటామని ఎదురు చూసేవారితో మనం బంధుత్వాలు దూరం పెడదాం. వదులుకోమని నేను చెప్పట్లా, వదులుకోమని ఒక మాట చెప్పమంటారా? మనం బాగుంటే మొట్టమొదటి వచ్చేది వాళ్ళే మన దగ్గర. ఏబు దగ్గరికి ఎవరు వచ్చారు? ఏబు దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ఈయన ఏబు గారు పిలిచాడా? ఏబు గారి పిల్లల ఏబు గారి పిలుచుకొచ్చాడు. ఏబు గారి పిల్లల ఏబు గారి దగ్గర పిలుచుకొచ్చారు. మనం ఇప్పుడు వెళ్తాం చెప్పమంటారా? లోతు శ్రమ పట్టబడ్డాడని తెలిసింది అబ్రహాం గారికి.
లోతు ఉరికెత్తుదల మొహం చెల్ల. అబ్రహాం గారు ఉరికెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏం చేశాడు? విడిపించాడు. విడిపించిన తర్వాత మళ్ళీ ఏమైపోయాడు అబ్రహాం? లోతు గారు మరలా పారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నటువంటి తల్లిని చూసుకుంటే ఎస్తేరమ్మ బంధుత్వం ఎటువంటిది అంటే, తన కష్టంలో ఉండగా మొర్దుకై ఆదుకున్నాడు. మొర్దుకై కష్టంలో ఉండగా ఎస్తేరమ్మ ఆదుకుంది. నీతో ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు యుద్ధం చేయటానికి ఇటువంటి బంధువులు కావాలి. ఇటువంటి బంధువులు మీరు ఏర్పాటు చేసుకోండి. అది విశ్వాసులైనా కావచ్చు, దేవుని సేవకుడైనా కావచ్చు, స్నేహంతో ఉన్నవారైనా ఎవరైనా కావచ్చు. అటువంటి వారితో స్నేహం, బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి తప్ప శరీర సంబంధించిన విషయాల్లో మనం క్షేమంగా ఉన్నప్పుడు మన పక్క నుండి మన బాధలను మనం విడిచేవారిని మనకు బంధుత్వమో వద్దు. ఒక వ్యక్తిని పరిచయం చేసిన ఆ ప్రసంగాన్ని నేను చూడండి ఒకసారి. ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా యెహోవా ఎంత కీడైనను చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఇందాక చూసుకున్నటువంటి వారు ఎవరో తండ్రి కూతుళ్ళు. ఇది ప్రేమ. ఎటువంటి ప్రేమ? అత్త కోడల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అత్త కోడలు తిట్టుకుంటున్నారంటే ఒక మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కోడలతో చెప్పారంట, అమ్మా ఎందుకమ్మా అట్లా తిట్టుకుంటున్నాం, ఎందుకమ్మా అట్లా అరుచుకుంటున్నారు, ఎందుకమ్మా ఇదమ్మా అంటే, మీరు బైబిల్లో చూడండి అమ్మా, రూతుము చూడమ్మా ఎంత ఎంత ప్రయాసపడిందో తన అత్తగారైనటువంటి నయోమి కొరకనంటే, వీళ్ళు లేచి ఇట్ట చిరేసి అన్నంట, మా అత్తగారు నయోమి అయితే నేను ఋతుములాగా ఉండేది. ఆడ ఎటువంటిదంట? ఆమె నయోమి కాదు. ఎవరమ్మా అంటే, ఆమె నయోమి కాదు. ఎవరమ్మా అంటే మా అత్తగారండి. ఆవిడ నయోమి అయితే నేను ఋతుములాగా ఉందును, ఆవిడ నయోమి కాదు కనుక నా పాలిట పెద్ద దెయ్యం అండి అని చెప్పిందంట. అంతే కదా? అత్తకోడలు శుభ్రమైన పాస్టర్ గారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారు మాత్రం ఏం చేయగలరు? అత్తగారు అమ్మ నయోమిలాగా ఉండవమ్మా నువ్వు అని అత్తగారితో చెప్తే, ఆవిడ ఋతుము కాదు అయ్యగారు, ఆవిడ ఋతుము కాదు, ఆవిడ ఋతుము అయితే నేను నయోమిలాగా ఉండాలి, నేను నయోమిలాగా ఉండేదాన్ని అన్నట్ట. ఇప్పుడు నయోమి నిన్న చెప్పుకున్నాను బ్యాచ్. ఏ బ్యాచీలు? ఒకరికొకరు కంచాలు తీసుకునే బ్యాచ్. ఇది కంచాలు తీసుకునే బ్యాచ్. ఆ బ్యాచ్ టైప్ కాదు. అత్తగారు ఋతుము గారను నయోమి గారు. ఇక్కడ అంటూ ఉంది, తన బాల్య వయసులో ఋతుము గారి గురించి సంఘ చరిత్రలో రాయబడినటువంటి ఒక మాట ఏంటి అంటే, ఈ యొక్క మోయాబు దేశము భయంకరమైన పాపానికి కేంద్రం. ఏంటి అంటే, ఆడపిల్ల పుట్టగానే ఆ దేశం యొక్క సాంప్రదాయం ఏంటి అంటే, ఆడపిల్లలను పుట్టగానే ఆ దేశంలో గుళ్ళలో ఈ అమ్మాయిని వదిలేసేవాడు. వీళ్ళు పెద్దవాళ్ళై పెరిగినటువంటి స్త్రీ వయసు వచ్చిన తర్వాత ఏ పురుషుడని ఆ స్త్రీతో పాపం చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం యొక్క ఆచారంగా బతికేటువంటి వ్యక్తులంట. అటువంటి సమయంలో, అటువంటి ప్రదేశంలో, అటువంటి సమయంలో ఈ ఋతుమ అనే మోయాబు స్త్రీ ఆ దేశంలో ఒక గొప్ప నాయకురాలు అంటే ఉన్నటువంటి దేవతాకుల్లో ఉన్నటువంటి ఒక పెద్దగా ఉండేదంట. అటువంటి సమయంలో నయోమి గారు యేసు ప్రేమను, దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని తెలియపరిచిందంట. దేవుడికి ఉన్నటువంటి లక్షణాలను, దేవుడికి ఉన్నటువంటి ప్రేమ, దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమై ఉంటాయి? దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు. పరిశుద్ధుడై ఉన్నవాడు మాత్రమే దేవుడు. పాపం చేసేవాడు దేవుడు కాదు. పాపాన్ని ప్రోత్సహించేవాడు దేవుడు కాదు. దేవుడికి ఉన్నటువంటి లక్షణం, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను అని చెప్పాలి. అంతే తప్ప పాపాన్ని ప్రోత్సహించేవాడు, పాపం చేయమని చెప్పేవాడు, ఈ పాపం చేసి ఈ పాప ప్రకారం ఉండమని చెప్పేవాడు దేవుడు కాదమా? ఇంకో మాటలో చెప్పాలి అంటే, తల్లిదండ్రులను ప్రేమగా పెంచాలి, తల్లిదండ్రులకు విధేయత చూపాలి పిల్లలు, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు ఉండాలి బిడ్డలు. ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు మాత్రమే దేవుడు చెప్పే విధానం ఇది అమ్మ అని చెప్పినప్పుడు తన స్థితిని, తన గతిని, తన పరిస్థితులను మొత్తం పూర్తిగా వదిలివేసి నిజ దేవుడైన దేవుడిని అంగీకరించి నయోమిని వెంబడించినప్పుడు తన కోడలుగా స్వీకరించిందంటే ఈ తల్లి. అయితే నయోమికి తోడుకోడ పేరు నా పేరు ఏమంటారు తెలుసా? ఓర్ప. ఇప్పుడు పెద్ద కోడలు ఎవరు, చిన్న కోడలు ఎవరు? ఓర్ప పెద్ద కోడలు, రూతు చిన్న కోడలు, నయోమి గారి.
నయోమి గారికి కష్టాల్లో ఉండగా, కన్నీరులో ఉండగా, బాధల్లో ఉండగా, భయంకరమైన పాపస్థితిలో ఉండగా, పాపాలను ప్రేరేపురాలై ఉండగా, తన స్థితిని గమనించి తన బ్రతుకును మార్చుకున్నటువంటి స్త్రీని నయోమి గారు ఏం చేసింది? ఇప్పుడు ప్రేమించింది, తనకు కోడలుగా స్వీకరించింది, తన కుటుంబంలోకి తనను చేర్చుకుని దేవుని బిడ్డ. నిజం చెప్పాను కదా, మనం స్నేహితుటువంటి వాళ్ళని ఏర్పరచుకోవాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఏర్పరచుకునేవారు, ప్రేమ చూపేవారు, ప్రేమ కలిగినవారు మాత్రమే దేవుని వాక్యానికి విధేయత చూపేవారు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిలో ఎరిగినటువంటి ఈ యొక్క ఋతువును చేర్చుకున్నందుకు కాను తాను కొన్ని దినములైన తర్వాత తన భర్త కోల్పోయింది నయోమి గారు, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది నయోమి గారు. ఇక చివరిగా తన ప్రయాణం వెళ్ళిపోతూ, అమ్మా నాకు ఇక్కడికి ఏమీ లేదు, నీకు చెప్పినటువంటి సాక్ష్యంతో నువ్వు బ్రతుకొని చెప్పి తాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగా, ఇప్పుడు యవన ప్రాయంలో ఉంది రూతుమ్మ గారు. యవన ప్రాయంలో రూతుమ్మ గారు అంటే మాకు రూతుమ్మ గారిని ఏరో గుర్తొస్తున్నారు, అందరు నవ్వుతున్నారు కొంతమంది. అమ్మా రూతుమ్మ గారు యవన ప్రాయంలో ఉంది. యవన ప్రాయంలో నుండి రూతుమ్మ గారు వృద్ధాప్యంలో ఉంది నయోమి గారు. వృద్ధాప్యంలో నయోమి గారు తన దేశానికి తాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది. నన్ను బాధల్లో ఉండగా, నాకెవరు ఆదరణ లేనప్పుడు, నన్ను ఎవరు ప్రేమ చూపినప్పుడు నన్ను ఆదరించినటువంటి ఈ తల్లిని నేను ఏం చేయకూడదు? నేను విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, ఈమెకు తోడుగా నేను ఉండాలి అని నిర్వహించుకోండి. ఇప్పుడు నయోమి గారు అంటుంది, వెళ్ళిపో అమ్మా, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నీ తోటి కూడా వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోమంటుంది. ఈవిడ అంటుంది, నీవు ఉండ చోటే నేను ఉంటా, నువ్వు బ్రతికిన చోటే నేను బ్రతుకుతా. అమ్మ నాకేమీ లేదమ్మా, నాకు ఆస్తులు ఏమీ లేవమ్మా, నాకు నేనే భారమమ్మా, నువ్వు నాకు వస్తే నేనేను నీకు భారం అవుతానమ్మా అన్న. లేదు, నేను కష్టాల్లో ఉండదు నన్ను ఆదరించావు, నేను బాధలో ఉండదు నన్ను ఆదరించావు, నా కుటుంబం నన్ను ఎలివేసినప్పుడు నన్ను ఆదరించావు, నీ కుటుంబంలో చేర్చుకున్నావు, నీ కుటుంబంలో బిడ్డగా నన్ను స్వీకరించావు, అనేకమైన అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నాను, నా పట్ల ప్రేమ కలిగి ఉన్నావు. అటువంటి నిన్ను నేను వదిలిపెట్టాను, నీ కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. వద్దమ్మా వెళ్ళిపోమంటే నేను వెళ్ళను, నువ్వు చెప్పిందే, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అక్కడ నాకు తినడానికి ఏమీ ఉండదమ్మా, అయినా పర్వాలేదు, అయినా బాధ లేదు, అక్కడ మనం పోషించేవారు ఎవరో ఉండరమ్మా, అయినా పర్వాలేదు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటా, నువ్వు బ్రతికే చోటే నేను బ్రతుకుతా. మా కష్టాల్లో ఉన్న ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నాను. ఒక మాట చెప్తాను, చాలామంది అన్య సంబంధమైన కార్యక్రమాల్లో, అన్య సంబంధమైన విషయాల్లో దేవుడు ఒక స్థానంలో హెచ్చిస్తే, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడులే, మాకు వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు అంత భావ్యం కాదు, కరెక్ట్ కాదు. వారు దీనస్థితిలో ఉండగా ప్రార్థన దేవుడు ఉన్నతమైన స్థానంలో నియమించాడు, గొప్ప స్థానంలో వ్యక్తులు. ఎందుకనంటే మన మందిరంలో చెప్పుకుంటే ఆ వ్యక్తి పేరు బాగుంటుంది, లైవ్ వెళ్తుంది కాబట్టి ఆ మాట చెప్తే అనేకులకి వెళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను చెప్పట్లేదు ఆ విషయం. దేవుడు ఒక స్థానం ఇచ్చి, ఒక స్థాయి ఇచ్చి, ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి జనుల్లో తనకు కూడా ఒక పేరు ప్రఖ్యాతలు కలగజేస్తే, తన కుమారులు వివాహం జరగడానికి సమయం వచ్చినప్పుడు అది అన్నాడంట, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ మాలోళ్ళు మాదిగోళ్ళు, ఆడ దేవుడితో నా పెళ్లి చేస్తానా, నా పిల్లడు పెళ్లి చేస్తానా, చేయను. నువ్వు కన్నీరులో ఉన్న నిన్ను ఆదరించింది ఎవడో? ఏ బ్రాహ్మణుడు వచ్చి నీ దాన్ని ప్రోత్సహించలేదే అమ్మా? ఈరోజు నువ్వు చెప్పుకున్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఏ బ్రాహ్మణుడు వచ్చి నీ కొరకు ప్రార్థన చేయలేదే? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ జనం అంతా, నీ బంధువులందరూ వచ్చి చెప్పుడు నీకోసం ఉపవాసం ఉండలేదే? నువ్వు రోగిగా పడి ఉన్నప్పుడు, రోగంతో నువ్వు నశించిపోతావు అనుకున్నప్పుడు ఏ జనాంగం వచ్చి నువ్వు బాగుపడతావని చెప్పి ఆదరించే మాటలు చెప్పలేదే? చెప్పింది ఎవరు చెప్పండి? ఈ మాటలని దేవుని సేవకుడు కాదా? దేవుని సంఘం కాదా? దేవుని బిడ్డలు కాదా? నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వచ్చేసరికి నీకు కులం గొప్ప, పేరు గొప్ప. నిజంగా ఆదాం ఏ కులం చెప్పండి? ఆదాం ఏ కులం అమ్మా? ఆదాం ఏ కులం? అవమ ఏ కులం? ఆదాం ఏ కులం అయితే మన అందరిది అదే కులం. అవ్వకి ఆదాముకు ఏ లక్షణాలు ఉంటే మన అందరిది అదే కులం. నోవాహుదే కులం అయితే మన అందరిది అదే కులం. దేవుడు ఆ విషయాన్ని గమనించాడు. బాధలో, కన్నీరులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరించినటువంటి దేవుడిని మర్చిపోయే బంధుత్వం కొరకు పాపులాడేవారు అందరూ ఈ మాటలు నిలిచిన వారులారా, బహుశా మీ జీవితం అలా ఉంటే దేవుడు నిశ్చయంగా ముందు మాట్లాడుతూ ఉన్నాడు, నిశ్చయంగా మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకని అంటే నువ్వు పేద స్థితిలో, బలహీనతలో, శ్రమలో, ఇబ్బందులు, రోగిగా, సమస్యలతో సతమతమైపోతూ ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు అనుకున్న వారిని ఎప్పుడైనా ఆదరించలేదు, నువ్వు ఒకసారి
ఒకసారి పరిశీలించుకో. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండగా నిన్ను మనిషిగానైనా చూసిన ఉన్నారని ఒకసారి ఆలోచించుకో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ప్రేమించేవాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్న నీవు లోకం వైపు పరుగులెట్టద్దు, లోకం వైపు ఆశపడద్దు. లోకంలో ఉన్న దేవుడికి విరోధంగా నడిచే వ్యక్తుల పట్ల, వారి పట్ల నేను ప్రేమ కలిగి ఉండాలని ఆరాటం నీకు వద్దని దేవుడి మాటగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఋతువు అంటూ ఉంది, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తా, నువ్వు బ్రతుకు చోటే నేను బ్రతుకుతా, నువ్వు జీవిస్తే నేను జీవిస్తా, నీ స్థలమే నా స్థలము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. బయలుదేరిపోయింది, తన కష్టాల్లో ఉంది, కన్నీళ్ళలో ఉంది, బాధలో ఉంది. అనేకులు వచ్చి తనను చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇవి అంటూ తన అత్తగారిని, అత్తగారు తినటానికి ఏమీ లేదు కనుక నేను వెళ్ళి ఏం చేస్తానమ్మా, ఏం చేస్తాను, వెళ్ళి పక్కింటి దగ్గరికి పావు కేజీ పంటలు అప్పు చేస్తానమ్మా, ఏమన్నా నీ నిమిత్తము నా నిమిత్తం బతకడానికి ఏం చేస్తాను, నేను పనికి వెళ్ళి పని సమకూరుస్తా. అక్కడ పోషించింది నయోమిని, నయోమి పోషించింది. అందరూ వద్దనుకుంటే పోషించింది, అందరూ తృణీకరిస్తుంటే దేశము దేశమే, మోయాబు జనాంగమే వారిని ద్వేషిస్తూ ఉంటే రూతుని ద్వేషిస్తుండే. దగ్గర పెట్టుకుని, పొట్టలో పెట్టుకుని, కడుపులో పెట్టుకుని, కుటుంబంలో పెట్టుకుని పోషించింది, ఆదరించింది, ప్రేమించింది. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసింది, వృద్ధాప్యంలో ఉండిపోయింది. వృద్ధాప్యంలో వారికి పోషణ కావాలి. బంధువులందరూ వచ్చి, అమ్మ ఏరే ఊరు నుండి వచ్చారు, ఏరే దేశం నుండి వచ్చారు. అప్పటి వరకు తన బంధువులు ఎవరో తనకు తెలియదు. ఆయన తన ఏమన్నదో తెలుసా, నేను వేరే నేను ఏం చేస్తాను, నీ కొరకు పనికెళ్ళి పని చేసుకొచ్చి నీకు నాకు అవసరమైన పోషణ కొరకు నేను పని చేస్తా. అమ్మ ఇటువంటి బంధువులు ఉన్నారా? ఎటువంటి కోడలైనా మీరు అంటారు, ఎటువంటి కోడలని ఉంటా కానీ మా అత్త ఏమన్నా నయోమి అంటారా? మా అత్త ఏమన్నా నయోమి అయితే నేను కూడా ఋతువులాగా ఉంటానంటారా? దేవుడు పెట్టారా? దేవుడు మనం చూపించింది ప్రేమ చూపించడానికి, ప్రేమ కలిగి ఉండటానికి, పగ తెచ్చుకోవడం నా పని కాదు. దేవుడు వాక్యం ఏం తెలియజేస్తూ ఉందండి. ఒకవేళ మన దగ్గర ఎవరు లేరులేండి, లైవ్ వింటున్న వారిలో ఎవరైనా అటువంటి లక్షణాలు కలిగిన వారికి ఒక్కొక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి మనం ఎటువంటి వ్యక్తులమై ఉండాలో. రోమిలకు రాసిన పత్రిక 12:10. సరే 13వ అధ్యాయం చూడండి, సారీ 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. 12వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని విరుద్ధ చోటియుడి, పగ తీర్చుకున్న నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడును రాయబడి ఉన్నది. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దట్టుకు కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నొప్పులు కుప్పగా పోయేదు. దేవునికి స్తోత్రం. ఈ అత్తగారు లేదా మీ కోడ చేస్తున్న పని బట్టి తల మీద నిప్పులు పెట్టాలనుందా? వాళ్ళకి ఆకలి అయితే అన్నం పెట్టు, వాళ్ళ బాధలు ఉంటే ఆదరించు, ఇబ్బందులు ఉంటే వాళ్ళని పరామర్శించు. నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైనా సరే, దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు అనుకుంటారంట, అప్పుడు ఏమనుకుంటారంట, అరే మీరు ఎందుకు ఇంత కీడు చేసి తిని, ఎందుకు ఇంత తప్పు చేసి తిని, ఎందుకు ఇలా అజ్ఞానం చేసి. దేవుడి వాక్యం ఏం చేస్తుంది? మీరేంటి పాస్టర్ గారు మాటగా చెప్పి వెళ్ళిపోతారని కాదు. దేవుడి వాక్యం ఎటువంటిదంట? సజీవమైన రెండంచుల ఖడ్గము వంటిది. భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. భూమి ఆకాశం గతించిపోతే తప్ప నా మాటలు గతించిపోవు. ఈ రోజు నుండి ఒకవేళ నువ్వు అత్తగా ఉన్నా, కోడలుగా ఉన్నా, నువ్వు లేదా స్నేహితుడిగా ఉన్నా, నేను బాధ పెట్టి హింసించి ఏమం చేసి అవమానపరిచిన వారి కొరకు నువ్వేం చెయ్యి? మంచి ఆహారం పెట్టు, చాలా ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి చూడు. నువ్వు పెడదామనుకున్న కుంపట ఎవరు పెడతారంట? ఎవరు పెడతారంటమ్మా? ఎవరు పెడతారంటారంట? మనం పెట్టేదానికంటే దేవుడు పెడితే వాళ్ళ హృదయాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి. అది కదా మనం క్రీస్తు జరిగింది. వాళ్ళని పగ తెచ్చుకోవడానికి కాదు కదా. అరే ఇంత మంచోళ్ళ గురించి ఎందుకు గొడవ పెట్టుకున్నాము,
ఇంత మంచి స్వభావం కలిగిన వారితో ఎందుకు నేను పోట్లాడాను, ఇంత మంచి ప్రేమ కలిగిన వ్యక్తులతో నేను ఎందుకు ఇలా ఉన్నానని చెప్పి వాళ్ళలో పశ్చాత్తాపం రావాలి అంటే ఆకలిగిన వారికి ఆహారం పెట్టు. మళ్ళీ ఒకసారి చదువుతారు ఈ మాట, నోటెడ్ చేసుకుని రాసుకోండి బైబిల్లో. అటువంటి బంధువులు మనకు కావాలి. ఇటువంటి బంధువులపై మనము ఉండాలి. అటువంటి బంధువులు మనకు కావాలి. రూతులు గారికి ఉన్నటువంటి, నయోము గారికి ఉన్నటువంటి బంధువులు మనకు కావాలి. రూతులు గారికి ఉన్నటువంటి బంధువులు మనకు కావాలి. ఎస్తేరుకు ఉన్నటువంటి బంధువులు మనకు కావాలి. బొద్దుకై గారికి ఉన్నటువంటి బంధువులు మనకు కావాలి. ఇటువంటి బంధువులై మనం ఉండాలి. ఇటువంటి బంధువులు చూడండి, చదవండి ఒకసారి 18వ వచనం నుండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, ఎవరు శత్రువు చెప్పండి? అత్తగారి కోడల శత్రువు, కోడలికి అత్త శత్రువు, అన్నకి తమ్ముడు శత్రువు, తమ్ముడికి అన్న శత్రువు, తండ్రి కొడుకు శత్రువు, కొడుక్కి తండ్రి శత్రువు. వారు ఆకలి కొని ఉంటే, వారి దగ్గర సెల్ ఫోన్ లేకుండా ఉంటే, నీ సెల్ ఫోన్ ఇచ్చి వాడితో 2 గంటలు మాట్లాడుకోవను. వాళ్ళు యూట్యూబ్లో నెట్ అయిపోతే నువ్వు నెట్ షేర్ చేసే 2 రోజులు ఎక్కువగా, అంతే కదా? అదేనమ్మా, అది బాగా తెలుసుకోవడం పని కాదు. ఏ పని ఇంకా లోకంలో కలిసిపోమని చెప్పే పని, అంతేనా? చూడండి, ఆకలి కొని ఉంటే వారికి ఆహారం పెట్టు. వారి అవసరతలో ఏది ఉంటే, అవసరత మీరే చెప్పారుగా, నెట్ అయిపోయిందంటే నెట్ బ్యాలెన్స్ అయిపోతాను నేను, అదేనా అవసరత? అది కాదు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నీ మాట సహాయం అవసరమైనప్పుడు దేవుడు చేసి, దేవుని యందు వారు క్రీస్తు కొరకు వారిని సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు ఇటువంటి బంధువులు మనకు కావాలి. ఇటువంటి బంధువులు మనం ఏం చేసుకోవాలి? ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే, మనం యుద్ధం చేసేవాడిది ఎవరితో? అంధకార సంబంధమైన లోకనాథులతో మనం యుద్ధం చేయాలి కనుక నీ బలము సరిపోదు. ఒక్కోసారి నీ బలం సరిపోదు, మరొకసారి నీకు బలంగా ఉండాలి అంటే, నీకు సపోర్టుగా ఉండాలి అంటే వారిని కూడా నీ జట్టులోకి చేర్చుకో. వారిని కూడా నీతో తీసుకొని, వారిని ఏర్పాటు చేసుకొని, వారు నీవు కలిపి వాడితో యుద్ధం చేసి, ఇశ్రాయేలుతో యుద్ధం, అమాలేకీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలుని ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు మోషే గారు యెహోషువతో? మనుషులను ఏర్పాటు చేసుకో. నువ్వు బలహీనతలో ఉంటే నీ భార్యను, నీ భర్తను, నీకు సహకారంగా ఉండేవారిని ఏర్పాటు చేసుకో. 2, నీ స్నేహితులను ఏర్పాటు చేసుకో. ఎటువంటి స్నేహితులు అంటే, నువ్వు తప్పు చేసినప్పుడు నేను హెచ్చరించేవాడిని, నువ్వు బాధలో ఉన్నప్పుడు దగ్గరగా ఉండేవారిని ఏర్పాటు చేసుకో. 3, నీ బంధువులను ఏర్పాటు చేసుకో. బంధువులు చాలా మంది ఉంటారు కదా, చాలా మంది బంధువులు ఉంటారు కదా, నేనంటే చాలా ఇష్టం అంటారు. వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బంధుత్వం అమ్మా. అటువంటి వారు ఎవరు అంటే, దేవుని సంఘము, దేవుని బిడ్డలు, దేవుని సేవకుడు, దేవుని బిడ్డల. అటువంటి వారిని ఏర్పాటు చేసుకుని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక అటువంటి వారిని ఏర్పాటు చేసుకుని లోక సంతకాల సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుండి, భయంకరమైనటువంటి పాపముల నుండి విడిపించబడాలి. లోకం క్రీస్తు కొరకు సంపాదించాలండి. అటువంటి వారిని బంధువులు ఏర్పడుతుంది. క్రీస్తుకు సాక్షాత్గా ఇచ్చే కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో మనకు విజయం అనుగ్రహించి ముందుకు సాగుతున్న అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమానుడు మహాదేవుని వందరములు స్తోత్రములు. ఎత్తబడిన వారిని బిడ్డ హృదయాలు నీరు కట్టి పరిపరిచి వ్యర్థం కాకున్నట్లు ప్రభా నగురు వేసుకుని ముందుకు కొనసాగుతున్న అనుగ్రహించిన ఆయన చెప్పిన మాట నిజము, సత్యం, యథార్థమైన కనుక ప్రభా ప్రతి వారి జీవితంలో అట్టి ఆశీర్వాదం గురించి ముందుకు కొనసాగే భాగ్యం అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.